రోజా రోజా ఇంకా రాలేదు అయ్యారు. ఇంకా రాలేదా? డ్రైవర్ అయ్యా, రోజా ఇంకా రాలేదు. ఏమైందో ఏమో, నువ్వు వెంటనే కార్ తీసుకెళ్ళి రోజాని తీసుకురా. అట్లాగే డ్రైవర్, కార్ నాకు కావాలి. ఏం డాడీ, పని మనుషులు కూడా కార్ పంపించాలా? లావణ్య, పని మనిషిని ఎందుకమ్మా 10 సార్లు అంటావు? ఇంకేమనమంటారు? తల్లి తోడుగా చాకరీ చేస్తుంది, పైగా నీకంటే పెద్దదే. అక్క అని పిలవలేవమ్మా. ఈ రోజు అక్క అనమంటారు, ముందు ముందు ఇంకా ఏమనమంటారు? డాడీ, అంత అర్జెంటుగా పని మనుషులతో బంధుత్వం కలుపుకునే కర్మ నాకేం లేదు. నేను క్లబ్కి వెళ్తున్నా, నాకు కారు కావాలి. అదిగో దేవి గారు వచ్చేసారు. రామ్మా రా. నా తల్లి, ఏమో నడిచే వచ్చావా? అయ్యో పాపం, ఇంకాసేపు ఉంటే మీ ఇంటికి కారే వచ్చేదిగా. ఇదేమిటి బాబు గారు? దాని మాటలకి వెళ్ళమ్మా. ఏమ్మా, ఈరోజు కూడా తమ్ముడిని తీసుకురాలేదా? లేదు బాబు గారు, వాడింకా ఇంటికి రాలేదు. ఉద్యోగం కోసం ఎక్కడ తిరుగుతున్నాడో ఏమో. ఏమిటమ్మా, రోజు ఏదో ఒక సాకు చెబుతున్నావు. అయినా వాడు ఉద్యోగం కోసం తిరగవలసిన కర్మేం పట్టింది? నేను లేను. నిజమే బాబు గారు, తప్పకుండా తీసుకొస్తాను. మీ వల్లైనా వాడి బ్రతుకు బాగుపడుతుందేమో. అక్క వచ్చేసావా? నాన్న, అక్క రాగానే బజారుకు పంపించి బట్టలు తెప్పిస్తానన్నా, మరి పంపించు. నిజమేనమ్మా, కానీ కారు లేదు. నా కారు ఉందిగా మావయ్య. విజయ్ రా విజయ్, సమయానికి వచ్చావు. చూడు విజయ్, నువ్వు రోజా బజార్కి వెళ్ళి పండగ కావాల్సిన బట్టలన్నీ తీసుకురండి. నేను బాబు గారు. ఎందుక? విజయ్కి ఆడవాళ్ళకి కావాల్సిన ఏమిటో తెలియవు కాబట్టి. ఇదిగో లిస్టు, దీని ప్రకారం అన్ని దగ్గరుండి తీసుకురండి. అలా అమ్మా, పద. బాబు గారు, నేను ఏమ్మా సందేహిస్తున్నావా? విజయ్ ఎవరో కాదమ్మా, నాకు మేనల్లుడు వరుస. నువ్వు నా కూతురు లాంటిదాన్ని. మీరిద్దరూ కలిసి వెళ్తే తప్పేం లేదమ్మా. పదమ్మా పద. చూడండి, లేటెస్ట్ డిజైన్. ఏం నచ్చలే? ఏమ్మా నీకు నచ్చలే? అయితే ఉండండి, వెంకటగిరి చీరలు తెస్తాను. నీకు నచ్చినవో సెలెక్ట్ చేయి. ఆ సెలక్షన్ అయితే మీరే చేయండి. నాకు సెలక్షన్ చేత కదని మా అమ్మాయి చెప్పారుగా. మీకేం చేతనవునో మీరెంతటి సమర్థులో ఆయనకేం తెలుసు. చందు, చందు, బాగున్నావా? ఎన్నాళ్ళేంద్రా నిన్ను చూసి. నీతో చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడాలిరా. ఏమిటక్క? సరే మేడం, మీరు ఎవరో అనుకో పొరపాటు పడ్డారు. నా పేరు జేమ్స్. చందు, రోజా, ఆనాడు నీ మీద ఉన్న అసహ్యంతో అక్కా తమ్ముళ్ళ సంబంధాన్ని అనుమానించాను. ఈనాడు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. డ్రైవర్, ఈ చీరలు ఈ సామాన్లు తీసుకెళ్ళి రోజా అంటే. అబ్బో అబ్బో, ఎంత చక్కగా ఉన్నాయి చీరలు. ఒక్కొక్క చీర 200 ఉంటుందంట. ఏమే సుందరమా? 200 అంటే 500 పైమాట ఉంటుంది. ఇలాగే. ఓ అబ్బో, ఏమో ఈ సంవత్సరం వదినా, ఈ సంవత్సరం పండగంతా నీ మీదగానే నడుస్తుంది. నీ కళ్ళు లేవు గాని ఇవన్నీ చూస్తే మీ రోజా ఎంత ఝామ్ ఝామ్ అని వెళ్ళిపోతుందో తెలిసి ఉండేది. పడితే పట్టింది కానీ మంచి చింతకొమ్మను పట్టింది. చింతకొమ్మనుడు నీ బొంతకొమ్మ మంచి బంగారు పుచ్చగా పట్టిందను. ఏమిటమ్మా, ఏమిటా మాటలు? మీకు మాత్రం ఆడపిల్లలు లేరు? ఏమ్మా, ఉన్నమాట అంటే ఉనికెక్కువని? ఏమిటమ్మా ఉన్నమాట? ఆడపిల్ల నానా కష్టాలు పడి సంపాదించుకొచ్చి పడుతుంటే చూడలే, కళ్ళలో నిప్పులు వస్తున్నారు. నీ కళ్ళనే వస్తుంది నిప్పులు. మేనగొడలు సంపాదిస్తుందని మురిసిపోవద్దు. డబ్బు సంపాదిస్తూ ఉంటే ఎన్ని తప్పులు చేసినా కప్పడిపోతాయి. ఓ అబ్బో, ఇలాంటి పోడు చీరలు ఎన్నో చూసాం. సార్, మీకోసం ఎవరో ఒక అమ్మాయి వచ్చిందండి. అమ్మాయి? అవునండి, ఫ్యామిలీ రూమ్ లో కూర్చోబెట్టి వచ్చాను. సరే. ఏమిటి ఇలా వచ్చావు? వచ్చేలా చేసావురా నువ్వు. ఏనా? అవును, బట్టల షాప్ లో చూసి కూడా ఎరగనట్టు వెళ్ళిపోతావా? ఏమీ కానట్టు ప్రవర్తిస్తావా? ఓ అదా, రా చెప్తాను. కూర్చో. నన్ను చూడగానే అలా పేరు పెట్టి పిలిచావు కదా, అది ఎంత ప్రమాదమో నీకు తెలుసా?
చుట్టుపక్కల ఎవరైనా సీరియస్ ఉంటే నాకు అట్టేమవుతుందో ఆలోచించావా? అవునరా, నేను అంత దూరం ఆలోచించలేదు. పోనీ ఆ సంగతి వదిలే. సరే, నేను నీ పక్కన ఆయన ఎవరు? విజయని రావు గారికి కావలసిన వారు. అలాగా. మీ ఇద్దరిని అలా పక్క పక్కన చూస్తుంటే నాకేమనిపించిందో తెలుసా? ఎప్పటికైనా నీకు అలాంటి భర్త రావాలని, నువ్వు కలకల్లాడుతూ ఉండాలని. సరేలే చందు, నా బాధ అంతా నీ గురించేరా. నువ్వు ఒక్కసారి రావు గారిని కలుసుకోవాలి. ఎందుకు? నిన్ను ఈ ఊబి నుంచి బయటపడేస్తారు, ఏ ఆపద రాకుండా కాపాడతారు. ఏమిటక్క నీ పిచ్చి? పుట్టించిన భగవంతుడే నన్ను కాపాడలేడు. భగవంతుడేరా నిన్ను ఇప్పుడు చూడాలంటున్నది. చందు, నీకు తెలియదు, ఆయనకు డబ్బు పలుకుపడే కాదు, వాటన్నిటిని మించిన మనసుంది. మనం అంటే ఎందుకో చెప్పలేని అభిమానం. నా మాట విను, ఒక్కసారి వచ్చి ఆయనకు కనబడరా. అది కాదు రోజా. చందు, ఈ ఒక్కసారికి నా మాట కాదనుకో, సరేనా? సరే, నీ కోసం వస్తాను, కానీ ఆయన ఇంటికి రమ్మంటే మాత్రం నేను రాను. పోనీ నువ్వెక్కడుంటావో చెప్పు, ఆయన అక్కడికి తీసుకొస్తాను. పండగలిన మన్నాడు సాయంత్రం పార్క్ వస్తాను, నువ్వు ఆయన అక్కడికి తీసుకురా. మళ్ళీ మాట తప్పోగా? తప్పకుండా వస్తాను. ఒట్టు. అయ్యగారి చల్లగుండాలా? అయ్యగారికి ఏడాదికి ఒక బాబు పుట్టి కలకల్లాడాలా? అయ్యగారికి మనం ఏం దయగలికి 2 పంచెలు ఇవ్వాలా, 2 చీరలు ఇవ్వాలా, 2 చొక్కా గుడ్డలు ఇవ్వాలా? అయ్యగారికి దండం పెట్టరా లక్ష్మణుడు? దండం పెట్టు లక్ష్మణుడు, దండం పెట్టు, దండం పెట్టు. ఇంటి ఆడపడుచు సీతమ్మదులకు దండం పెట్టరా లక్ష్మణుడు? చిలిపిగా సీతమ్మను చూసే శ్రీరాముడికి ఇంటి అల్లుడి గారికి దండం పెట్టు. ఎన్నో నోవు నోచి కంటే ఎక్కాయ పుట్టిందని నేను కన్నా ఒక సుపుత్రుండి. ఏం లాభం, ఈ ఎక్కాయ తిరిగి అలా లాడుతున్నాడో ఏమిటో. అమ్మా రాని ఓ రిడ్జిం పడిపోను, దీన్ని వెంట పెట్టుకొచ్చాడు. ఏం నాయనా ఇన్ని రోజులు ఎక్కడ రాబడ్డా, ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందా ఈ కొంప? ఏమవుతారా ఈ కొరివి? కొరివి కాదమ్మా, ఈమె నీ కోడలు రాణి బిర్యానీ దేవి. బిర్యానీ దేవా, బీరకాయ దేవా? ఇవి నా కొడుకును వట్టి అమాయకుడిని చేసి బుట్టలా వేసుకుని కులుకులా వచ్చావా? సిగ్గులా అత్తాలేదు దుత్తాలేదు. కదలే ముందు బయటికి, కదులుతావా చీపురు తిరగమన్నావా? అవమానము, తీరమే అవమానము. రాజా రాణి, ముందు మీ అమ్మను ఊహించు, లేదా ఏం చేస్తావే? ఏం చేస్తానా? అమ్మా శాంతం, శాంతం. అమ్మా రాణి, రాణి రాణి అమ్మా. అత్తా, ఈ రోజుతో ఆఖర్ మామని తాచుకో. అత్తా, ఇప్పుడే అంటావు, మర్యాదగా కోట మాకు అభియానం చేసి మాకు లొంగిపో, లేదా మహారాణి క్షమించండి. అమ్మా లొంగిపో, లొంగిపో. నేను లొంగిపోను. అమ్మా పొడిచినా పొడుస్తుంది, అదే పిచ్చిది. నీ కత్తికి నీకు రాణి రాణి తల్లి భిక్ష పెట్టు రాణి. రాజా రాణి, అంతఃపురమున కేగి పడగదిని పరిపాలిద్దాం. మీ ఇదే మా అది, అదే మా గది. రండి. అమ్మో అమ్మో, దీని పిచ్చి మండిపోను, ప్రాణాలు తోడేసింది. అన్న వస్త్రాలు కన్నా వెళితే ఉన్న వస్త్రాలు కాస్త ఊడిపోయినట్టు. ఇది ఎక్కడ కర్మ వచ్చి పడ్డదా దేవుడా? ఏడవకండి, మీ కోడలు పిచ్చిదైతే కావచ్చు కానీ ఆస్తి లేనిది మాత్రం కాదు. ఎవరో నాయనా నువ్వు, ఉన్నట్టే ఉండి ఊడిపడ్డావు. మీ వియ్యంకుణ్ణి, ఏమిటి నా ఇయ్యం కూడా? 1 లక్షాధికారిని, ఉన్న యావదాస్తి మీ కోడల పేరు రాసి ఇల్లు పట్టుకొచ్చాను. ఇదిగో. నానోరు పడిపోను, తొందరపడి కోడల పిల్లని ఏమేమో అన్నాను. అమ్మా బిర్యానీ దేవి,
అన్నయ్య 10 రోజులైంది గదిలోకి వెళ్ళి వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. నా బిడ్డ ఏమైపోయినాడో ఏమో. భయపడతావు ఎందుకక్కయ్య? ఏం కంగారు అక్కర్లేదు, తప్పకుండా వస్తారు. ఇదిగో రోజు భోజనాలు పలహారాలు కిటికీలోంచి పోతూనే ఉన్నాయిగా. పోతూ ఉన్నాయి అనుకోండి, ఆ, వాడు అసలే అమాయకుడు. అడిగో అమ్మా బాబు పదరాణి. పెద్దలిద్దరికీ నమస్కారం చేయి. మా తల్లి మా అమ్మే. అక్కయ్య, మా అమ్మాయి మీ ఇంట్లో పాఠం పెట్టింది, పిచ్చి కుదిరింది. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. ఏమిటో నాయనా, ఏంటి బాబు? ఏం జరిగిందే? ఏమిటి అమ్మా ఆ.